పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను గారు రాసినటువంటి యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాటను మనము చూడగలుగుతూ ఉంటాం. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఈ లోకములో జీవించి ఉన్నప్పుడు ఎన్నో గొప్ప మాటలు మనకి బయలుపరిచిన వారై ఉన్నారు. వాటిలో కొన్ని వాగ్దానాలు కూడా మనకి అనుగ్రహించిన వారై ఉన్నారు. వాగ్దానము అంటే ఏంటి చెప్పండి? అంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాను అని చెప్పిన మాట. ఖచ్చితంగా అంటే నేను మాట తప్పను, నేను మాట ఇచ్చానంటే నేను మాట తప్పను. బైబిల్ గ్రంథంలో ఉన్నట్లు యెహోవా మాట తప్పుటకు ఆయన మనలాంటి నరుడు కాదు, ఆయన మాట తప్పడు. సో అలాంటి వాగ్దానాలు దేవుడు బైబిల్ గ్రంథంలో మనకి చాలా ఇచ్చాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటే ఏంటి? అదొక వాగ్దానం. మనం అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఆ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంగా దేవునికి ప్రార్థన చేసుకుంటూ విశ్వాసంగా ఉంటే మన అనారోగ్యం కూడా ఏమైపోద్ది? స్వస్థత కలుగుతూ ఉంటుంది. లేదా బాధల్లో ఉన్నాం, దిగులులో ఉన్నాం, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు, ఆయన మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అవునా? ఇలాగా దేవుడు బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందులో ఒక చక్కని మాట, అందులో ఒక వాగ్దానం ఏంటంటే నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఎంత చక్కని మాట చూడండి. ఈ లోకంలో ఎవరైనా కానీ ఎవరో ఒకరు కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవునా? అందరినీ మన ఇంటికి, ఇప్పుడు మన ఇల్లే ఉంది, మన ఇంటికి అందరినీ రాణిస్తామా అమ్మా? అందరినీ రాణిస్తామా? ఎవరిని రాణిస్తాం? మనం మనకి తెలిసిన వారినే రాణిస్తాం, మన బంధువులని రాణిస్తాం, మన స్నేహితులను రాణిస్తాం. ఎక్కడికి? మన ఇంటికి, మన గృహానికి. అంతేకాని శత్రువులని మనము రానియము, తెలియని వారిని మనము రానివ్వము, దొంగలను మనము రానియము. దొంగలు రాణిస్తామా? రానియం. వ్యభిచారులను మనము రానియము, ఇంకా నరహంతకులను మనము రానియము. ఇలాగా మనం అందరినీ మన ఇంటికి రానియం. మనకి ఎవరైతే తెలుసో, మనకి ఎవరైతే మేలు చేస్తారో, మనకి ఎవరైతే స్నేహంగా ఉంటారో వాళ్ళని మాత్రమే మన ఇంటికి రాణిస్తాం, అందరినీ రానియం. సరే, ఇది మన ఇంటి సంగతి అనుకుంటే సరే, బయట ఇంకెక్కడన్నా చూసుకుంటే ఇంకా ఏదైనా కానీ, ఏ దేవాలయమైనా కానీ, ఏ యొక్క మందిరమైనా కానీ అందరినీ అన్నిటికీ రానివ్వరు. లోకంలో మనం చరిత్రలో, గతంలో చరిత్రలు ఎన్నో చూసిన వారమే ఉన్నాం. చరిత్రే చెప్తుంది మనకి కొన్ని దేవాలయాలకి అందరినీ రానివ్వరు. అవునా? సో అలాంటి టైంలో మరి దేవుని దగ్గరికి అందరూ వెళ్ళొచ్చు. దేవుడు అనే పదానికి ఉన్న విలువ ఏంటంటే, దేవుడు అనే మాటకు ఉన్న ఒక గొప్ప అర్థం ఏంటంటే, ఆయన దేవుడు అంటే సృష్టికర్త. అంటే సృష్టిలో ఉన్న ప్రతి మనిషికి ఆయన ఆది సంభూతుడు. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు, పోషకుడు, రక్షకుడు. ఇక అన్నీ కూడా వస్తుంది అన్నమాట ఆ మాటకి. అలాంటప్పుడు మరి ఆయన దగ్గరికి రానివ్వకపోవటానికి మరి దేవుడు అని మనం వారిని అనలేం. ఎవరినైతే మనం ఆపుతామో వారిని దేవుడు అని మనము అనలేం. ఎందుకు అనలేమంటే దేవుడి దగ్గరికి ఎవరికి ఆటంకము లేదు, ఎవరికి ఆటంకం లేదు. అవునా? సో ఇలాగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్తున్న మాట, ఆయన లోకరక్షకుడిగా దేవుడై ఉండి ఆయన మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు ఆయన మన పాపములన్నిటినీ ఆయన మీద వేసుకొని వాటికి రావాల్సిన శిక్షను అనుభవించి మనకు శిక్ష లేకుండా చేసి ఆయన రక్తంతో మనల్ని రక్షించిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చు వారిని నేనైతే ఎవరిని బయటికి త్రోసివేయను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దొంగతనం చేసిన వ్యక్తే ఉన్నాడు అనుకోండి. సాధారణంగా మనమైతే ఎక్కడికి మనము రానివ్వం. కానీ వాళ్ళు ఏదో కొన్ని పరిస్థితులను బట్టి, వాళ్ళు అలాగా సాతానుడి యొక్క మోసాన్ని బట్టి వాళ్ళు ఆ టైంలో ఆ పాపమును చేశారనుకోండి, మరలా వాళ్ళు దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవటానికి వాళ్ళకి అవకాశం ఉంది.
వాళ్ళని దేవుడు వద్దని అనట్లేదు. ఎవరైనా కానీ తప్పు చేస్తారు. మానవులు సహజంగా మానవునికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే పొరపాట్లు చేయటము సహజం. కానీ అలానే ఉండిపోకుండా ఆ పాపానికి మనం ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటే ఆ పాపానికి పరిహారాన్ని మనము చేసుకుంటే మరలా నీ పాపం అనేది క్షమించబడుతూ ఉంటుంది. పూర్వకాలంలో మరి అంతా కూడా అలానే ఉండేది. ఎప్పుడైనా కానీ దేవాలయాలకు వెళ్ళి ఒక పశువుని వధించేవారు. ఎందుకు వధించేవారంటే ఆ కుటుంబ పక్షంగా ఒక పశువుని వారు బలిచ్చేవాళ్ళు. అంటే ఈ కుటుంబ పక్షంగా ఎవరు బలి అవుతున్నారు అక్కడ? ఆ పశువు, ఆ మేకే కావచ్చు, గొర్రెపిల్లే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే ఈ కుటుంబంలో వారు చేసిన అందరి పాపముల కొరకు ఏది బలవుతుంది? ఒక గొర్రెపిల్ల, ఒక పశువు అక్కడ బలవుతూ వారు చేసిన పాపాలకి దాని రక్తం చిందించడం ద్వారా వీళ్ళు పాపాలన్నీ కూడా పోతాయని చెప్పి పూర్వకాలంలో అందరి యొక్క నమ్మకం. బైబిల్ గ్రంథం కూడా అదే చెప్పింది. లేవియ కాండంలో మనం కానీ చూసినట్లయితే అక్కడ పాప పరిహారార్థ బలి అనే మాట మనము చూడగలుగుతూ ఉంటాం. పాప పరిహారార్థ బలి. ఎవరైతే పాపం చేస్తారో వారు దానికి ప్రతిగా, వారికి ప్రతిగా ఒక పశువును లేదా ఒక గొర్రె పిల్లనే కానీ వాళ్ళ యొక్క స్తోమతను బట్టి తీసుకొచ్చి దాని మీద వారి చేతిని ఉంచగా ఎప్పుడైతే వీళ్ళ చెయ్యి ఆ పశువు మీద ఉంచుతారో వీరి పాపాలన్నీ కూడా దేని మీదకి వెళ్తాయంట? ఆ పశువు మీదకి వెళ్తాయి. ఎప్పుడు దాన్ని బలించినప్పుడు ఆ రక్తం చిందితే ఆ రక్తం చిందుటను బట్టే వీరి పాపాలకి పరిహారము జరిగింది. ప్రాయశ్చిత్తము, పాప పరిహారార్థ బలి. అవునా? సో ఇలాగ అప్పట్లో ఏంటంటే పశువుల ద్వారా రక్తం చిందించడం ద్వారా పాప పరిహారం జరిగేది. కానీ అది శాశ్వత పరిహారం కాదు, అది తాత్కాలికమైన పరిహారమే, జస్ట్ ఉపశమనం అంతే. ఇప్పుడు మన శరీరంలో అనారోగ్యం వచ్చింది అనుకోండి, సరే కిడ్నీలోనే రాయి ఉండి నొప్పి వచ్చింది అనుకో, మనం నొప్పుల ట్యాబ్లెట్లు ఎన్ని వేసుకుంటే మాత్రం ఎన్ని రోజులు తగ్గిపోయిద్ది అది? అమ్మా, నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నంతసేపు నీకు ఆ నొప్పి పోద్ది, తర్వాత మళ్ళీ ఆ నొప్పి మరలా స్టార్ట్ అయ్యిద్ది. సో దానికి పరిష్కారం ఏంటంటే ఆ రాయిని తీసివేస్తే తప్ప, ఆ రాయి కరిగిపోతే తప్ప నీకు శాశ్వత పరిష్కారము దొరకదు. సో అలాగే ఇక్కడ అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చేంత వరకు కూడా, అంటే దేవుడే మనిషిగా శరీరం దాల్చుకొని మన కొరకు బలయ్యేంత వరకు కూడా ఒక ఉపశమనం, అంటే ఒక తాత్కాలికమైన ప్రాయశ్చిత్తం ఏంటంటే ఈ పశువుల యొక్క బలి. ఆ పశువుల్ని బలిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు, అంటే దేవుడే యేసుక్రీస్తు ప్రభుగా శరీరం దాల్చి ఈ లోకంలోనికి వచ్చి ఒక్కసారిగా, ఇవన్నీ అంటే కుటుంబానికి ఒకటి వధిస్తూ ఉండేవాళ్ళం మనం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వచ్చి లోక పాపములన్నీ ఏకముగా ఆయన మీద వేసుకున్నాడు, లోక పాపములు అంటే లోకములో మనుషులు ఎందరైతే ఉన్నారో వారందరి పాపములు ఆయన మీద వేసుకుని ఒక్కసారి ఆయన వాటన్నిటికీ పాప పరిహారము జరిగించాడు. ఆయన అందుకని అంత శ్రమ పొందాల్సి వచ్చింది. ఆయన పొందిన మరణం ఇంక ఈ లోకంలో ఎవ్వరూ కూడా పొందలేదు. ఆయన శరీరం ఎంతగా ఆయన కొరడాలతో కొట్టించుకున్నాడో, చేతులలో మేకులు, తలకు ముళ్ళ కిరీటం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. అవునా? మనం ఆలోచనలతో మన తలంపులతో చేసిన పాపాలకి ఆయన తలకు ముళ్ళ కిరీటము పెట్టించుకున్నాడు. మనం చేతులతో చేసిన పాపాలకి ఆయన చేతులలో మేకులు దిగగొట్టించుకుంటే తప్ప మన చేతులకి శిక్ష లేకుండా పోయింది. మనం కాళ్ళతో, అంటే వెళ్ళకూడని చోట్లకి వెళుతూ చేయకూడని పనులు చేస్తూ మన కాళ్ళతో చేసిన పాపాలకి ఆయన కాళ్ళకి మేకులు దిగగొట్టించుకోవాల్సిన అవసరం వచ్చింది. మనం శరీరంతో చేసిన పాపాల కొరకు ఆయన శరీరం అంతా కూడా ఒక దున్నిన భూమి వలె ఆయన అంతగా నలగొట్టించుకున్నాడు. అది కేవలం ఆయన ఏదో తప్పు చేసి కాదు, మన పాపములన్నీ ఆయన మీద వేసుకుని సాధారణంగా మనం అనుభవించవలసిన శిక్ష అదంతా కూడా. కానీ ప్రభువు మనకు బదులుగా ఏమయ్యారు చెప్పండి? బలి పశువుగా, లేదా బలి మనకి బదులుగా ఆయన బలి అయ్యి మనకి రక్షణ కొని తెచ్చిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా దగ్గరకు వచ్చే వారిని నేను ఎన్నడూ కూడా బయటికి
త్రోసివేయను. ఎంత చక్కని మాట! ఎవరన్నా చెప్తారా చెప్పండి? ఈ లోకంలో ఎక్కడైనా మీరు చూసుకోండి, దేనికో దానికి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయేమో, కానీ మందిరానికి మాత్రము, దేవుని ఆలయానికి మాత్రం ఏ రూల్స్ ఉండవు. ఎందుకంటే ఆయన దగ్గరికి రావాలనే కోరుకుంటాడు. మనం చేసిన పాపాలని దేవుడి దగ్గర ఒప్పుకోవాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తపడి, అంటే పశ్చాత్తాపపడి మన కన్నీరు కారాలనే ఆయన కోరుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే మనకి పూర్వకాలంలో అలా ఉండేది, మన పశువుని బలించటము వీటన్నీ చేస్తేనే, ఇప్పటికీ చాలామంది అలాంటి ఆచారాలు ఆచరిస్తున్నారు. అది కొట్టివేయబడింది, అది లేదు. ఇప్పుడున్న ఆచారం ఏంటంటే, లేదా ఇప్పుడున్న ఒక పాప పరిహారానికి ఉన్న ఒక సొల్యూషన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే మనందరి కొరకు మరణించిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మనం చేసిన తప్పుని ఆయన ఎదుట ఒప్పుకుంటామో, అయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, అయ్యా నేను తెలియక పొరపాటు చేశాను, నన్ను క్షమించు, నీ రక్తములో నన్ను కడిగి పవిత్రపరచు, నా కొరకు నువ్వు చిందించిన రక్తములో నన్ను కడిగి పవిత్రపరచు అని ఒప్పుకుంటే చాలు, మన పాపాలన్నీ పోతాయి. ఇంకా మనం ఏం చేయాల్సిన పనిలే. మన పశువుల్ని వధించాల్సిన పని లేదు, అన్నదానాలు చేయాల్సిన పని లేదు, వస్త్రదానాలు చేయాల్సిన పని లేదు, ఇంకేవో డబ్బులు మనము ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్ అన్నమాట. ఏంటి చెప్పండి? దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఆయన ఎదుట మోకరించి పశ్చాత్తాపపడి, అయ్యా నన్ను క్షమించు అని చెప్పి నీ హృదయంతో నువ్వు దేవుణ్ణి అడిగితే చాలంట, ఏమైపోద్ది? మన పాపాలన్నీ కూడా పరిహరించబడతాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనము దేవుని మందిరానికి వచ్చి మన పాపములను ఒప్పుకుంటామో, దేవుడు మన పాపాలన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడు? క్షమించి వేస్తాడు. పోతాయి, అన్ని పోతాయి. నువ్వు పరిశుద్ధురాలుగా లేదా పరిశుద్ధుడిగా నువ్వు మార్చబడతావు. అందుకని దేవుడు చెప్తున్న మాట, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఇలా సింపుల్గా, ఇంత ఈజీ మెథడ్ దేవుడు మనకి చెప్పాడు. ఇంత సులభమైన మార్గాన్ని దేవుడు మనకి చెప్పాడు. కానీ చాలామందికి దాని విలువ తెలియకపోతుంది. చాలామందికి ఏం తెలియకపోతుంది చెప్పండి? ఆ యొక్క, అంటే ఇప్పుడు జనాల్లో లేదా ప్రజల్లో ఏం నాటుకుపోయిందంటే, పాపం పోవాలంటే ఏదైనా బలమైన పనులు చేస్తేనే పాపాలు పోతాయి అనే ఒక అపోహలో ఉన్నారు. ఒకప్పుడు పరిస్థితులు అవి, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు దేవుడు పాపాన్ని పోగొట్టుకోవటానికి చాలా సులభమైన పద్ధతిని దేవుడు మనకి పెట్టారు. అవునా? ఉదాహరణకి మనం చూస్తే, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత మంచి మెడిసిన్ ఇచ్చినా దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాం. అవునా? అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకొని అవే మెడిసిన్ కొనుక్కొని మనము ఒక్క పూట కూడా మానకుండా వేసుకుంటానే ఉంటాం డబ్బులు పెడితే. అవునా? డబ్బులు పెట్టుకుని ఉచితంగా వస్తే దాన్ని మనము లెక్క చెయ్యం. సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా అలానే ఉంది. ప్రజెంట్ లోకంలో ఎలా ఉందంటే, దేవుని దగ్గరకు వచ్చి మనం మోకరించి మన పాపాలను ఒప్పుకుంటే పాపాలు పోతాయంటే ఎవరికి నచ్చదు. అసలు ఎవరు దాన్ని పట్టించుకోవట్లా. నువ్వు పాపం పోవాలంటే నువ్వు యాగం చేయాలి, నువ్వు పాపం పోవాలంటే అందరికీ అన్నాలు పెట్టాలి లేదా భోజనాలు పెట్టాలి, నువ్వు పాపం పోవాలంటే ఇంకెక్కడికో ఏదో ఊరెళ్ళి తీర్థయాత్రలు నువ్వు చేసి రావాలి, ఇలాంటివి చెప్పామనుకో, నీ పాపం పోవాలంటే ఓ 10,000 పెట్టి తాయెత్తు కట్టించుకోవాలనుకుంటే ఏం చేస్తాం? వెంటనే కట్టించేసుకో. అప్పుడు డబ్బులు ఖర్చు పెడితే తప్ప మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అవునా? ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఉచితంగానే, ఇక్కడ నువ్వేం చేయాల్సిన పనిలే. దేవుని దగ్గరకు వచ్చి చక్కగా నీ పాపములన్నీ మీరిద్దరే, దేవుడు నీవు, నీ మనసు విప్పుకొని దేవుడితో మాట్లాడుకుని, అయ్యా నేను మరి పొరపాటు చేయాల్సి వచ్చింది, సాతానుడు నన్ను మోసం చేశాడు, నేను చేయాలనుకోలేదు కానీ చేయాల్సి వచ్చింది, క్షమించు, ఇక నేను దాని జోలికి వెళ్ళను అని ఇట్లా ఒప్పుకుంటే ఏమైపోద్దంట? పాపము వెళ్ళిపోతుంది. అది మనకు నచ్చదు. ఏది నచ్చదో? సింపుల్గా పోయే పద్ధతి మనకి నచ్చదు. దేవుడు బైబిల్ గ్రంథంలో ఎప్పుడో పెట్టాడు. లేవియా కాండములో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, పాపం చేయటం వలన వారు పేదవారు అవుతారని. ఏమని ఉంటుంది? పాపం ఏం చేసిద్దంట? పేదవాళ్ళని చేసిద్దంట. ఇప్పుడు ఉదాహరణకి నాకే 100 గొర్రెలు ఉన్నాయి అనుకోండి, లేదా 100 మేకలు ఉన్నాయి అనుకోండి. ఎప్పుడు అప్పట్లో ఆస్తి అంటే ఏంటంటే ఈ పశువులేనమాట. ఎన్ని ఎక్కువ ఉంటే అంత ఆస్తిమంతులు. ఇప్పుడు నా దగ్గర 100 మేకలు ఉన్నాయి. నేను పాపం చేసిన ప్రతిసారి ఒక్కొక్క మేకను నేనేం చేయాలి? దేవుడికి బలి ఇవ్వాలి. 100 తప్పులు చేస్తానంటే ఇక నేనేమైపోతాను? ఇక నా ఆస్తి అంతా పోయినట్టే.
నా ఆస్తి అంతా పోయినట్టే, నేను పేదవాడిని అయిపోతా. అవునా కదా? సో అలాంటి ఉండిని బైబిల్లో, అలాంటి దేవుడు పెట్టాడు. కానీ అదంతా తీసివేసి ఇప్పుడు ఒకటే రక్షణ, ఒకటే మార్గము ఏంటంటే ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి మన పాపములన్నీ ఆయన ఏం చేశాడంట, ఒక్కసారే వాటన్నిటినీ కూడా తీసివేశాడు. ఆయన దగ్గరకు వచ్చి మనము పశ్చాత్తాపపడి కన్నీరు గార్చి క్షమించమని అడిగితే చాలు, మన పాపములు ఏ పాపమైనా సరే, ఎంత ఘోర పాపమైనా సరే ఏమైపోతాయి అంటే వాటన్నిటినీ క్షమించేస్తాడంట. ఒక్కటి గమనించండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణంలో ఆయనని హింసిస్తున్న వారిని, ఆయన కొడుతున్న వారిని సహితం కూడా ఆయన ఏం చేశాడంట, క్షమించమని దేవుణ్ణి అడిగాడు. మన పాపములు ఇంకెంతవి చెప్పండి. మనం అనుకుంటూ ఉంటాం, నేను చాలా గొప్ప పాపాలు చేశాను, నా దేవుడు క్షమిస్తాడో లేదో అనే డౌటు, అనుమానం మన దగ్గర వద్దు. ఏదైనా సరే దేవుడు ఏం చేస్తాడంట, క్షమించి వేస్తాడు. అందుకు ఆ ఉద్దేశంతో చెప్పిన మాటే ఈ మాట. ఏమని? నా యొద్దకు వచ్చేవారిని నేను అంత మాత్రమును త్రోసివేయను. అంటే దేవుని సన్నిధికి ఆయన పిలుస్తున్నాడు అందరినీ. లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, పిలుస్తున్నాడు. మన మత్తయి సువార్తలో కూడా చూడొచ్చు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి. ఈ రెండు మాటలు ఒకటే, నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎప్పుడు కూడా త్రోసివేయను. ఇది యూనివర్సల్ కాల్, అంటే ప్రపంచానికి ఒక మంచి పిలుపు అన్నమాట. ఆ పిలుపు విని ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఆయన ఆహ్వానాన్ని విని ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళు రక్షించబడతారు, వారి పాపాలన్నీ క్షమించబడతాయి, వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడతారు, పరలోకానికి చేర్చబడతారు. ఇదే మన జీవిత సత్యం. మనం ఇంకేవో ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆలోచించి మన బుర్ర పాడు చేసుకోవాల్సిన పని లేదు. ఈ ఒక్క మాటను నమ్మి దేవుని దగ్గరకు వచ్చి మన పాప క్షమాపణ పొందుకొని పరిశుద్ధులుగా ఉంటూ పరలోకానికి చేరే మార్గము ఒకటే మార్గము, యేసుక్రీస్తు మార్గమే. ఆయన చెప్పిన మాట నేనే మార్గము అనే మాటలో ఉన్న అర్థమే ఇది. అవునా? చూడండి, ఈ మాటలు మనం చూస్తే దైవ సన్నిధిలోనికి ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు భయము లేకుండా వెళ్ళుటికి ఇది గొప్ప ధైర్యం కలిగిన మాట. ఏ మాట చెప్పండి? ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి? నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనంటే ఆ మాటలో ఉన్న భావం ఏంటి? ఎవరైనా కానీ దేవుడి మందిరానికి వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, భయం లేకుండా వెళ్ళొచ్చు. దేవుడి మందిరానికి వెళ్ళడానికి ఏ భయము అవసరం లేదు. ధైర్యంగా నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళి, ఎందుకంటే ఆయన పిలిచాడు. ఆపటానికి ఇంకెవ్వరికి అధికారం లేదు, ఆపటానికి ఇంకెవ్వరికి ఆ యొక్క అర్హత లేదు. ఎందుకు? దేవుడే చెప్పాడు. ఏమని? నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనని అన్నారు. ఇంకెవ్వరు ఆపే అధికారము లేదు. దేవుడి దగ్గరికి మనం ఎప్పుడైనా ఎవరైనా దేవుని దగ్గరికి రావచ్చు. అవునా? కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పిన మాట, ఓ చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తే ఈ మాటలో, మరి గాంధీ మహాత్ముడు బ్రతికున్న కాలంలో లండన్లో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. డిఎల్ మూడీ గారి మీటింగ్. డిఎల్ మూడీ గారు చాలా గొప్ప దైవజనులు. ఆయన ప్రసంగం ద్వారా ఎంతోమందిని మారిపోతారు, అంత ఆయన అలా బోధిస్తాడు వాక్యం. ఈ డిఎల్ మూడీ గారు ప్రసంగిస్తున్న ప్రసంగానికి మహాత్మా గాంధీ కూడా వెళ్ళాలని వెళ్తున్నాడంట. వెళ్తుంటే అక్కడ గేటు దగ్గర ఉన్న వాచ్మ్యాన్ ఆపేశాడంట. ఎందుకు ఆపేశాడు? ఆయన పంచి కట్టుకొని ఉన్నాడు, చొక్కా లేదు, కర్ర పట్టుకొని ఉన్నాడు, స్పెట్స్ పెట్టుకున్నాడు, చూడటానికి ప్రొఫెషనల్గా లేడు. అక్కడ ఫారిన్లు అందరూ ఎలా ఉంటారు? ఉన్నా లేకపోయినా మంచిగా సూటు బూట్ వేసుకుని చూడటానికి డిగ్నిఫైడ్గా ఉంటారు వాళ్ళు. మరి గాంధీ తాత ఎలా ఉన్నాడు? మనందరికీ తాత ఎలా ఉన్నాడు? పంచి కట్టుకొని షర్ట్ లేకుండా బైబిల్ పట్టుకొని వస్తుంటే ఈ వాచ్మెన్ ఏం చేశాడంటే, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు బాలేవు అని ఆపేసాడంట. ఆ మీటింగ్కే వెళ్ళకుండా ఆపేసాడంట. ఆపితే అప్పుడు గాంధీ తాత, గాంధీ మహాత్మ చాలా బాధపడ్డాడంట. అంటే అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, దేవుడు చాలా మంచివాడు, దేవుడు చెప్పిన పద్ధతులు మంచివి, దేవుడు చెప్పిన వాక్యం మంచివాళ్ళు, కానీ కొంతమంది దేవుణ్ణి ఎరిగిన వారు మంచివారు కాదు, కొంతమంది, అందరు కాదు. ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చి చాలా బాధపడ్డారనమాట. సో అలాగే మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా దేవుని దగ్గరికి వస్తాను అని అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఆటంకపరచకూడదు. దేవుని దగ్గరికి తీసుకురావడానికి మనం ప్రయత్నించాలి.
మన బాధ్యత ఏంటి చెప్పండి? మన పని ఏంటి? ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇరుకులలో, ఇబ్బందులలో, అప్పుల ఊబిలో కూరుకుపోయి వాళ్ళు మనశ్శాంతి లేక బాధపడుతూ ఉన్నారో వారందరినీ కూడా దేవుని దగ్గరికి తీసుకురావాలే తప్ప మనము వాళ్ళ యొక్క జీవితాన్ని చూసి, వాళ్ళ యొక్క పై వేషాన్ని చూసి, లేదా వారి యొక్క పాప జీవితాన్ని చూసి వాళ్ళని మనం ఆపేయకూడదు. దేవుని మందిరానికి మీరు రాకూడదు, దేవుని మందిరానికి మీరు వెళ్ళకూడదని మనం ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే దేవుడే, తండ్రి గారే ఏం చేశారు? రమ్మని చెప్పాడు. మనం ఆపడానికి మనం ఎవరని చెప్పండి? సో అది ఎప్పుడు కూడా మనము జీవితం ఆ మిస్టేక్ మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఇంకా మనం అనేక మందిని మనం ఆయన దగ్గరకు వస్తే మేలు పొందుకున్న వారే తప్ప ఎవరు కూడా నష్టపోయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎన్నో గొప్ప సాక్ష్యాలు, అద్భుత సాక్ష్యాలు ఉన్నాయి, అవునా కదా? సో అక్కడ ఈ మాటకున్న ఒక గొప్ప అర్థం ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా దేవుని దగ్గరికి రావచ్చు, దేవుని దగ్గర కూర్చోవచ్చు. నువ్వు రావటం ఇంపార్టెంట్, నీ మనసు దేవుడికి ఇష్టం, అవునా? కాబట్టి ఇక్కడ ఎవరెవరు రావచ్చు, ఎవరైనా రావచ్చు అని అన్నాం కదా. ఎవరెవరు రావచ్చు అంటే పాపం చేసిన వారు, పాపి లేదా గొప్ప పాపి, మారు మనసు లేని పాపి, పాప విసర్జన చేయలేను అనుకుని పాపి. చూడండి ఎన్ని పాపాలు ఉన్నాయో ఒక మనిషిలో, ఎన్ని పాపాలు ఉన్నాయో చూడండి. అంటే ఈ పాపంలో స్టేజెస్ అన్నమాట. అవి పాపంలో ఏంటి చెప్పండి? అవి స్టేజెస్ అంటే స్థాయి. పాపం అంటే ఏంటంటే చిన్న చిన్న ఏదో అలవాటుగా, అవునా, అలవాటుగా ఏదో గబక్కన కోపంలో ఒక మాట అనేయటం, కోపపట్టడం సాధారణంగా సహజంగా జరిగిపోయేది, అది పాప అనుకుందాం. రెండోది ఏంటంట? గొప్ప పాపి. ఏ పాపే? గొప్ప పాప అంటే ఇంకా చేసేయని పెద్ద పెద్ద పనులు అనమాట. ఇంకా అది తప్పని తెలిసినా కానీ పాపం చేసుకుంటానే పోతూ ఉంటారు, గొప్ప పాపి. మూడవది మారు మనసు లేని పాపి. ఎన్ని చెప్పినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మారడం, మూర్ఖంగా ఉంటారు వీళ్ళు. మారు మనసు లేని పాపి. మనసు మనిషి అన్నాక ఏమవ్వాలా? మార్పు చెందాలి. పశువులు అయితే పశువులు కూడా మారుతున్నాయి. ఇప్పుడు చెప్పాలంటే పశువులు కూడా ఏమవుతున్నాయి? మారుతున్నాయి. శ్రమలు, కష్టాలు ఇవన్నీ కూడా మనం చేసిన పాపాల వల్ల వచ్చేవే, అవునా? ఈ ఇరుకులు, ఇబ్బందులు, ఈ యొక్క వేదన, శోధన, ఇవన్నీ గొడవలు, అవమానాలు ఇవన్నీ కూడా మన యొక్క బలహీనతల వల్ల, మన పాపం వల్ల వచ్చే పనులేనమాట ఇవన్నీ కూడా, అవునా? ఇంతగా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నా మనం ఏం చేయమంట? ఇంకా మార్పు చెందకుండా వాటికంటే దారుణంగా మనము ఉన్నాం. సో అలా ఉండకూడదు. మనిషి అన్నాక మనిషి జీవితంలో ఖచ్చితంగా ఏముండాలంట? మారు మనసు. మార్పు అనేది జరిగిపోయింది. గతం వదిలేయాలి. గతంలో ఎలానో ఉన్నాం, గతంలో ఎలానో జీవించడం అయిపోయింది. కానీ దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని మాటలు మన దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధి మన దగ్గరకు వచ్చినప్పుడు, మన వరకు ఆయన మాటలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన మనస్సు ఖచ్చితంగా మార్పు చెందితేనే నువ్వు మనిషివి. మార్పు చెందకపోతే ఇంకా మీ ఇష్టం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ అంటున్నారు ఇంకా నాలుగోది పాప విసర్జన చేయలేననుకుని పాపి. పాపం చేస్తున్నప్పటికీ దాన్ని నేను వదులుకోలేనేమో, నేను దాన్ని వదలలేను అని ముందుగానే భయంతో దేవుని దగ్గరికి రాలేకపోవటం అన్నమాట. ముందు అందరూ ఏమనుకుంటారు? ప్రార్థనకి రండమ్మా, దేవుని మందిరానికి రావాలి అని మనం ఎవరినైనా అడిగినప్పుడు నాలో ఉన్న చెడు వదిలిపెట్టుకున్నాక వస్తానంటారు. అంటే ముందు మానేసిన తర్వాత, కొంతమందికి ముందు తాగే అలవాటు ఉందనుకో, ముందు మానేసినాక వస్తానంటారు. సిగరెట్ తాగినా అయిపోయిన తర్వాత వస్తానంటారు. లేకపోతే ఇంకేదో ఉంటాయి, కొంతమంది అంటూ ఉంటారు. మన జీవితం అయిపోయేంత వరకు కూడా ఆ ముందు మానవు, నువ్వు దేవుడి దగ్గరికి కూడా రావు. ఖచ్చితం, ఇది మాత్రం 100%. అందరు చాలామంది సాకులు ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి రావటానికి. అది అయిపోయినాక వస్తాను, మా పిల్ల అయినాక వస్తాను, లేకపోతే ఇంకోటి అయినాక వస్తాను, అది వదిలిపెట్టుకున్నాక వస్తానంట. ముందు అది కాదు. నువ్వు ముందు ఎన్నున్నా దేవుడి దగ్గరికి వస్తే అప్పుడు వాటిని వదిలిపెట్టుకునే బలం దేవుడు నీకు ఇస్తాడు. ముందు తాగే అలవాటు ఉంది, నువ్వు భయపడొద్దు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? భయపడొద్దు, నువ్వు రా, ముందు నా మాటలు విను, నన్ను చూడు, నా ఆత్మను పొందుకో. అప్పుడు ఏమైపోద్దంటే ఆటోమేటిక్గా మనలో ఉన్న చెడు అంతా కూడా అది విడిచిపెడతా, మనకు తెలియకుండానే విడిచిపెడతా. అదొక అద్భుతం మన జీవితంలో, అవునా? ఇప్పుడు ఒక ఇంటిలో వెలుతురు లేదనుకోండి, ఎలా ఉంటుంది? చీకటి ఆటోమేటిక్గా వస్తుంది. ఆ చీకటిలో ఇంకా చాలా పురుగులు, క్రిములు, కీటకాలు, ఎలుకలు ఇలాంటివన్నీ ఉంటాయి,
ఒక్కసారి మనము లైట్ వేసేమే అనుకో, ఆ ఇంట్లో లైట్ వేసాము లేదా ఒక క్యాండిల్ వెలిగించామనుకో, ఏమైంది? ఇల్లంతా కూడా వెలిగిపోద్ది. ఆ ఇంటిలో ఉన్నవన్నీ కూడా మనం చెప్పాల్సిన పనిలే, వాటిని ఎల్లు అని చెప్పి మనం వాటిని తోలాల్సిన పని కూడా లేదు, పంపించాల్సిన పని కూడా లేదు. ఆటోమేటిక్గా ఏమైపోతాయి? అవి వెళ్ళిపోతాయి. వెలుగును చూడంగానే అన్నీ కూడా ఉండకూడనివన్నీ వెళ్ళిపోతాయి. ఆ ఇంట్లో ఉండకూడనివి అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే మన హృదయం అనే ఇంటిలో లేదా మన శరీరం అనే ఇంటిలో మన మనస్సులో కూడా ఈ పాపము, దురలవాట్లు, చెడు అలవాట్లు, ఈ ఈర్ష, ద్వేష, కోపభావాలు ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వెలుగు మన హృదయంలో ప్రకాశించిద్దో, ఆయన ఆత్మ మన మీదకి వచ్చిద్దో, ఆయన మాటలు మన హృదయంలోనికి వెళ్ళిపోతాయో, ఏమైపోతాయి అంటే అన్నీ కూడా మన హృదయంలో నుంచి పారిపోతాయి. అన్నీ మన హృదయంలో నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఏది మనలో ఉండకూడనిది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఏమైపోద్ది? వెళ్ళిపోద్ది. కాబట్టి ముందు నువ్వు దేవుడి దగ్గరికి రావటానికి ప్రయత్నించు. దేవుని దగ్గరికి రావటానికి నువ్వు ఎక్కువగా కష్టపడు. ఆ తర్వాత అవన్నీ వెళ్ళిపోతాయి. అంతేగాని అది మానుకోవాలి, నువ్వు రావాలి అంటే మనం చనిపోయిందాక దాన్ని మానుకోము, దేవుని దగ్గరకు కూడా మనం రాము. ఇదే మన జీవితంలో నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం. ముందు నువ్వు ఎన్నున్నా, ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి దేవుడు? నువ్వు పాపివైనా అయ్యి ఉండొచ్చు, గొప్ప పాపివైనా అయ్యి ఉండొచ్చు, మారు మనసు లేని పాపివైనా అయ్యి ఉండొచ్చు, విసర్జన జీవితం లేని పాపివైనా ఉండొచ్చు, నువ్వు ఎనీ టైప్ ఆఫ్ నువ్వు పాపివైనా అయ్యి ఉండొచ్చు. నాకు అనవసరం, నా దగ్గరికి రా, నేను బాగు చేస్తా. నా దగ్గరికి రా, నేను నిన్ను పరిశుద్ధపరుస్తా. నీకోసమే నేను రక్తం చిందించా, నిన్ను బాగు చేయటం కొరకే నేను ప్రాణం పెట్టా. కాబట్టి నేను నీకోసం వచ్చానని నమ్మి నా రక్తంలో నీ పాపములను ఒప్పుకో, నువ్వేమవుతావు? అప్పుడు రక్షించబడతావు, నీ జీవితం మారిద్ది, మారు మనసు వచ్చేది నీకని చెప్పి దేవుడు చెప్తున్న ఒక గొప్ప మాట. కాబట్టి ఇంకను ఏ విధమైన పాపి అయి ఉంటే ఆ పాపి ధైర్యముగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళవచ్చును. ఈగే కాక ఇంక ఏమైనా ఉన్నా అసలు వాటన్నిటిని మనం పట్టించుకోకుండా ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళే ఒక గొప్ప మాటే ఏ మాట? దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం, నా యొద్దకు వచ్చువారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఎంత చక్కని మాట చూడండి. ఎవరు చెప్తారు ఈ మాట? ఆ మాట మనం లోకు కడుతున్నాం. ఆ మాట మనకు చులకనైపోయింది, అవునా? ఆ మాట మనకి చులకనైపోయింది. చాలా పాపం చేస్తున్నాం మనం ఇంకా కూడా, దేవుణ్ణి తెలుసుకోక, దేవుణ్ణి ఆయన ప్రేమను గుర్తించక, ఆయన ప్రేమను మనము తెలుసుకోలేక ఇంకా గొప్ప పాపమే చేస్తూ ఉన్నాం. ఇకనైనా అన్నిటిని విడిచిపెట్టి మాని మనం ఎక్కడికి రావటం నేర్చుకోవాలంట? దేవుని సన్నిధికి రావటం మనం నేర్చుకుంటే మనము ఇంకొక గొప్ప వ్యక్తిలాగా మనము తయారవ్వగలుగుతూ ఉంటాం. ఉదాహరణకి ఒక పాపం చేసిన వ్యక్తి, మన స్నేహితుడే తప్పు చేశాడు, మన స్నేహితుడే మన ఎడల పాపం చేశాడు, మన ఎడల ఒక తప్పు పని చేశాడు. ఆ వ్యక్తి మన దగ్గరికి రావటానికి రాగలుగుతాడా? ధైర్యంగా? ముఖము చల్లదు. పాపం చేసిన ఒక వ్యక్తి స్నేహితుల దగ్గరికి వెళ్ళటానికి సిగ్గుపడతాడు, భయపడతాడు. ఒక అధికారుల దగ్గరికి వెళ్ళటానికి కూడా భయపడతాడు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళటానికి భయమే పడకూడదు. ఎందుకంటే ముందు ఆయన దగ్గరికి వస్తే ఆయనే క్షమించేది. వీళ్ళందరికంటే కూడా ముందు ఆయన క్షమిస్తే వీళ్ళందరూ కూడా క్షమించే మనసుని దేవుడు వారికి ఇస్తాడు. ముందు వాళ్ళ దగ్గర క్షమాపణ కోరటం కంటే కూడా ముందు ఎవరి దగ్గర క్షమాపణ కోరాలంట? దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా పలానా వ్యక్తి పట్ల, పలానా మనిషి పట్ల నేను తప్పు చేశాను, క్షమించు అని చెప్పి దేవుడి దగ్గర మనం క్షమాపణ పొందుకున్నాం అనుకో, వెంటనే అక్కడికి వెళ్ళంగానే ఆ వ్యక్తి కూడా మనల్ని ఏం చేస్తాడంట? క్షమించేసి మనల్ని ప్రేమతో కౌగిలించుకుంటారు. ఉదాహరణకు చిన్న చక్కని ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్ గ్రంథంలో మరి యాకోబు గారు, ఏశావు గారు ఉన్నారు. ఇద్దరున్నారు. ఇస్సాకు యొక్క కుమారులు ఎవరు? యాకోబు గారు, ఏశావు గారు. ఏశావు పెద్ద కుమారుడు, యాకోబు చిన్న కుమారుడు. చిన్న కుమారుడు మరి అన్న పట్ల ఒక మోసం చేశాడు. అన్న పట్ల ఏం చేశాడు? ఒక మోసం. అన్నకు రావాల్సిన దీవెనలన్నీ కూడా తమ్ముడు తీసేసుకున్నాడు. మరి అన్న లాంటి వేషం వేసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి, మరి తండ్రికి కళ్ళు కనిపించని టైంలో మరి తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నకి రావాల్సిన దీవెనలన్నీ కూడా తీసుకున్నాడు. అన్నేమో కోపపడుతున్నాడు, ఎందుకంటే అన్నను మోసం చేశాడు. ఇక్కడ పారిపోయాడు. తిరిగి వస్తున్నాడు కొన్ని సంవత్సరాలకి.
దాదాపుగా ఒక 20 సంవత్సరాలు అనుకుంటే 20 సంవత్సరాలకి తిరిగి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు అన్న ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తాడా పగ తీర్చుకుందామా అని. ఎవరో మోసం చేశాడు కదా. అయితే యాకోబు చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? యాకోబు గారు చేసిన గొప్ప పని, ముందు దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడు. ఎవరి దగ్గర క్షమాపణ పొందుకున్నాడు? దేవుడు క్షమిస్తే తప్ప నా అన్న క్షమించడు, ముందు దేవుడు క్షమించాలి అని చెప్పి యబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడాడు. ఎలా పెనుగులాడాడంటే ప్రార్థనలో మనం అలా పెనుగులాడాలి దేవునితో. ఏదో వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చొని ఆమెననుకొని చెప్పి వెళ్ళిపోవటం కాదు. అందుకనే దైవజనులు 1 గంట సేపు అయినా నువ్వు దేవునితో నీ సమయాన్ని గడపాలి, ఏకాంతంగా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. అదే సన్నిధి. ఉదయాన్నే ఏకోజామును లేచి 1 గంట సేపు, 4 గంటల నుంచి 5 గంటలైనా, 5 గంటల నుంచి 6 గంటలైనా, ఏదైనా 1 గంట తీసుకొని దేవునితో మనం ఏకాంతంగా సమయాన్ని గడుపుతూ ఆయనతో మనం మాట్లాడితే ఎన్ని మన జీవితంలో ఉన్న అన్నీ కూడా సరైపోతాయి. అవునా? యాకోబు గారు ఏం చేశారు? దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడు, దేవుడు క్షమించాడు. అక్కడ అంత పట్టుదల కలిగిన ప్రార్థన చేశాడు యాకోబు గారు. నీ పేరు ఏం పేరు అని అడిగితే, అయ్యా నా పేరు యాకోబు. ఇక నీ పేరు యాకోబు అని అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు. ఏమని పెట్టాడు చెప్పండి? ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. మరి తమ్ముణ్ణి పగ తీర్చుకోవాలని వస్తున్న అన్న సహితం ఎదురుపడలేక ఏమైపోయాడో తెలుసా? పైన పడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడంట. అంత శక్తి ఉంది దేవుని దగ్గర, అంత శక్తి. ఎవరినైనా మార్చగలడు, ఎటువంటి హృదయాన్నైనా మార్చగలడు, ఎటువంటి కఠిన హృదయాన్నైనా సరే దేవుడు మార్చగలిగి శత్రువుని సైతం ఏం చేస్తాడంట? మిత్రుడిగా చేస్తాడంట. అలాంటి దేవుడు మనకి మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆయన దగ్గరికి రావటానికి ఏవేవో చిన్న సాకులు, చిన్న పాప కార్యాలతో మన దేవుని దగ్గరికి రావడానికి ఇంత గొప్ప దీవెన మనము పోగొట్టుకుంటూ ఉన్నాం. అందుకని దేవుడు ఇక్కడ అంటున్నారు, ఒక స్నేహితుడే మన దగ్గరికి రావడానికి భయపడుతూ, ఒక అధికారి దగ్గరికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. ఎన్ని ఉన్నా సరే దేవుని దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ అడిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు. మరలా ఆ పాపం జోలికి వెళ్లకుండా, ఆ తప్పుని మనం చేయకుండా దాన్ని గెలిచే శక్తిని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆ మాటలో ఉన్న ఒక చక్కని అర్థం అన్నమాట. నరులు కానీ, పరలోక వాస్తవ్యులు కానీ, దూతలు కానీ మీ తట్టి చూచి ఇంత గొప్ప దుస్థితిలో ఉన్న నీవు ఏ ముఖం పెట్టుకొని సన్నిధికి తగుదుననుచుని వెళ్ళుచున్నావని అనిన ఎడల ఆ పాపి చూపుడు వేలుతో ఈ వాక్యం తట్టు చూపించుచు సన్నిధిలోనికి వెళ్ళవచ్చును. ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం ఇన్ని పాపాలు చేసాం, అవునా? పాపం చేయని మనిషే లేడు భూలోకంలో, అవునా? అందరం. మరి పౌలు గారు అంటూ ఉన్నారు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నాం. ఏ భేదము లేదు, మనుషులందరూ పాపం చేసిన వారమే. అయితే పాపం చేసిన వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న మనకు కూడా ఏమనిపించింది? సో ఇప్పుడైనా సరే నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అనే ఆశ మనలో కలిగితే, నిజంగా అలాంటి వారు చాలా గొప్పవారు అన్నమాట. అలా ఆశ కలిగి దేవుని సన్నిధికి మనం వెళ్తున్నప్పుడు సాతానుడు ఆటంకాలు ఉంటాయి, కొన్ని అడ్డుకుంటూ ఉంటాడు. సాతానుడు పని ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనం బాగుపడకూడదు, అంతే. మనం మంచి స్థితిలో ఉండకూడదు, పాపాలు చేస్తానే ఉండాలా, అందరి చేత తిట్టించుకుంటూనే ఉండాలా, కష్టాల్లోనే ఉండాలి. మనశ్శాంతి లేకుండా మనం బాధపడుతూ ఉంటే సాతానుడు చక్కగా నవ్వుకుంటూ ఉంటాడనమాట. అయితే ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరికి వెళ్తామో వీటన్నిటిని గెలిచే శక్తి వచ్చింది. మనం ఇక దిగులు పడము, భయపడము, ఏడవము, సంతోషంగా ఉంటాం. కాబట్టి అది వాడికి నచ్చదు. ఎవరికి నచ్చదు? సాతానుడికి నచ్చదు. సైకోపాత్ అనమాట. అయితే ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన వచ్చిందో వెంటనే ఆటంకాలు పెడతాడు. ఏదో ఒక విధంగా మన బిడ్డల్లో దూరొచ్చు, భర్తలో దూరొచ్చు, భార్యలో దూరవచ్చు, ఎలాగైనా దూరి వెళ్ళనీయకుండా అడ్డుకోవాలని అనుకుంటూ ఉంటాడు. కానీ వాటిని అసలు పట్టించుకోకూడదు, వాటిని అన్నిటిని అస్సలు మన మైండ్లో కూడా రానివ్వకూడదు. అన్నిటినీ తోసివేసి అన్నిటిని నెట్టుకుంటూ మనం ఎక్కడికి రావాలంట? దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు అవన్నీ కూడా ఓడిపోతాయి. ఇంకా సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు. ఇట్లా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు అందరూ అంటూ ఉంటారు, ఏదో గొప్ప భక్తిపరుడాలా, ఏదో గొప్ప పరిశుద్ధుడాలా, ఏదో మంచి పనులు చేసిన వాళ్ళలాగా తెగ వెళ్తున్నాడు తెల్ల బట్టలు వేసుకుని మందిరానికి అని అంటారనమాట. దేవదూతలు కూడా ఒకవేళ అంటే
పరిశుద్ధులు ఒకవేళ అంటే నీ పక్క స్నేహితులు కూడా మంచి స్నేహితులు ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారు. మంచి స్నేహితులు తక్కువైపోయారు, అవునా? ఇక చెడుని ప్రేరేపించే స్నేహితులే ఎక్కువైపోయారు. ఒకవేళ నీ స్నేహితులైనా సరే ఇన్ని రోజులు నువ్వు మాతో తిరిగి పాపం చేస్తూ ఇప్పుడు ఏంది, ఎలా వెళ్తున్నావు, నువ్వు ఏ మొహం పెట్టుకొని వెళ్తున్నావు అని అంటే వాళ్ళందరికీ మనం చూపించే మాట ఒకటేనంట, ఈ వాక్యమే. ఏంటి? నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనని చెప్పి దేవుడు చెప్పాడు. మీరెవరు ఆపటానికి, మీరెవరు నన్ను ఆటంకపరచడానికి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఈ వాక్యాన్ని చూపించి ధైర్యంగా దేవుని సన్నిధిలోనికి వచ్చి మన పాపములన్నీ కూడా ఒప్పుకొని పరిశుద్ధపరచబడి మంచి జీవితాన్ని ప్రారంభించే ఒక గొప్ప అవకాశం ఉన్న మాటే ఏ మాట అంట? ఈ యొక్క చక్కని వాక్యము. కాబట్టి ఈ వాక్యములో మనము అసలు దేవుడే సెలవిస్తే మీరెవరు అడ్డు చెప్పటానికి అని చెప్పి మనం అనొచ్చు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఉన్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. మీ ప్రయాసంతా కూడా తీసివేసి నేను మీకేం చేస్తాను? విశ్రాంతిని కలుగు చేస్తాను. నా యొద్దకు రండి. దేవుడు అందరినీ కూడా పిలుస్తున్న, లోకమంతటిని పిలుస్తున్న ఒక గొప్ప మాట, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా. మనందరికీ కూడా ఈ లోకంలో ప్రయాసే, భారమే, ప్రతిరోజు కూడా కష్టమే మనకి, అవునా? అన్ని బరువులు, బాధ్యతలు, ఆటంకాలు, నిందలు, అవమానాలు, ఇలాగా ఒక రోజు మనం బ్రతకటమే ఎంతో కష్టంగా ఉంటుంది. భారములు ఎన్నో ఉన్నాయి, అవునా? భర్త భారం ఉంటుంది, బిడ్డల భారం ఉంటుంది, ఇంకా తల్లిదండ్రుల భారం ఉంటుంది. ఇలాగ ఎన్నో భారాలు ఉంటాయి మనకి. భర్త మారట్లేదు, భర్త మన మాట వినట్లేదు, లేదా దుర్వ్యసనాలకి గురైపోయాడు, లేదా చెడు స్నేహాలకి గురైపోయాడు, మద్యానికి అలవాటు అయిపోయాడు. సో అదొక భారం, అవునా? ఆయన మార్చే భారం, బాధ్యత మన మీదే ఉంది. వాస్తవానికి వారి గురించి మనం ప్రార్థన చేయాలి. వారు ఖచ్చితంగా దేవుడు మారుస్తారు వారిని. ఇలా భర్త మారాలి, బిడ్డలు మారాలి, అప్పులు తీరాలి, రోగాలు పోవాలి, లేదా కుటుంబంలో మనశ్శాంతి కావాలి. ఇలాంటివన్నీ కూడా మన వల్ల అయ్యే పనులు కాదు ఇవి. మనం ఏదో ఏడుస్తూ కూర్చుంటే పని జరగదు. బైబిల్ గ్రంథంలో ఉన్న మాట, నువ్వు చింతించుట ద్వారా మోరడెక్కువ కాదు, నీ చింత వలన మోరడెక్కువ కాదు. నువ్వు కూర్చొని ఏడిస్తే నీ బాధ ఏం పోదు, నీ బాధ తరిగిపోదు. ఎక్కడికి రావాలంట? దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గర ఏడువు, దేవుని దగ్గర కన్నీరు కార్చు. ఇంకా నీ భారం ఏదైతే ఉందో, అయ్యా నా బిడ్డను మార్చే బాధ్యత, భారం ఇక మీదట నీది. ఇన్ని రోజులు నేను ఏడ్చాను, బాధపడ్డాను, ఏ ఉపయోగం లేదు. వాడు మారాలని చెప్పి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఏ ఉపయోగమో లేదు. ఎక్కడి నుండి, ఈ క్షణం నుండి నా బిడ్డ మారే బాధ్యత నీది, నా బిడ్డను మార్చే భారము నీది అని మన భారాన్ని దేవుడి మీద వెయ్యాలి. నా భర్తను మార్చే భారము నీది, నా అప్పులను తీర్చే భారము నీది, నా రోగాన్ని సరిచేసే భారము నీది. ఇలా దేవుడే చెప్పాడు అక్కడ. మీ వల్ల కావవి, నా దగ్గరకు వచ్చి నీ భారాన్నంతా నా మీద వెయ్యండి, నేను భరిస్తాను, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా. ఇంకా ఏమంటున్నాడు చెప్పండి? విశ్రాంతి. భారాన్ని మోసి 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 ఈ లోకంలో మనము అలిసిపోయి విసిగి వేసారిపోయి ఉన్నాం. దేవుడు చెప్తున్న మాట, నా దగ్గరికి రండి, మీ భారాన్నంతా నా మీద వేయండి, నేను మోస్తా, నేను దానికి సమర్థుణ్ణి. నేను వచ్చింది అందుకు, మీ భారాన్ని తీసివేయటానికి నేను వచ్చాను, మీకు విశ్రాంతి కలుగు చేస్తా. అవునా? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మన తల మీద ఒక బరువైన వస్తువు మనం మోస్తూ ఉన్నాం అనుకోండి, మన మెడ ఏమైపోద్ది? భారం ఎక్కిపోయి స్టక్ అయిపోద్ది. ఎవరన్నా ఎదురొచ్చి ఆ బరువైన ఆ వస్తువుని దించారనుకో, ఎలా ఉంటుంది? మా మనసుకి హాయిగా ఉంటుంది. సో దేవుడు కూడా ఇప్పుడు అక్కడ అదే మాట్లాడుతూ ఉన్నారు. మీరు బరువులు మోసి, భారాలు మోసి, బాధ్యతలతో మీరందరూ కూడా చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు. ఇక మీదట అలా వద్దు, నా దగ్గరికి రండి, మీ భారం ఏదైతే ఉందో నా మీద వేసి మీరు మర్చిపోండి, ఇంకా హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. వాళ్ళు మార్చేది
నేను, మిమ్మల్ని స్వస్థపరిచేది నేను, మీ అప్పులను తీర్చేది నేను. నా దగ్గరకు వచ్చి నన్ను విశ్వసించు, నా యందు విశ్వాసం ఉంచు, నేను చేయగలనని నువ్వు నమ్ము, ఖచ్చితంగా నేను వాటిని మీకు చేస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్న ఒక గొప్ప మాట, ఒక గొప్ప ధైర్యమైన వాగ్దానం ఏంటంటే, ఏంటి ఆ వాగ్దానం చెప్పండి? నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఇంకా ఏ భారం ఉన్నా సరే నా యొద్దకు రండి, మీ భారాన్నంతా తీసివేసి మీకు నేను విశ్రాంతి కలుగు చేసి నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నేను మిమ్మల్ని మనశ్శాంతిగా చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్న మాటే ఈ యొక్క వాగ్దానము. అందరికీ ఒకే పర్యాయము చెప్తే అందరికీ చెప్పినాడు కానీ ప్రభు నాకు చెప్పలేదని అందరూ కనుక ఈ శుభలేఖ ఒక్కొక్కరికి ఉద్దేశించబడినది కనుక సన్నిధికి రాకుండాటకు ఏ సాకు దొరకదు. ఎందుకనినా ఫలాని వారు రావచ్చును, ఫలాని వారు రాకూడదని వివరం లేదు. ఇక్కడ చాలామంది అంటారు అది మరి క్రైస్తవులకే ఆ మాట, మాకు కాదని అనుకోవటానికి లేదు. ఇక నీకు ఆటంకం లేదు, ఇంకా నువ్వు సాకు చెప్పటానికి లేదు. దేవుడు ఫలానా వారి అని చెప్పి ఉద్దేశించి రాయిలా. ఇక్కడ లోకం అందరూ ఆయన బిడ్డలే, అందరూ ఆయన సృష్టే కనుక సృష్టిని అంతటికీ దేవుడు ఇస్తున్న ఒక గొప్ప మాట, నా యొద్దకు రండి, మీ ప్రయాసను తీసివేస్తా, మీకు నేను విశ్రాంతి కలుగు చేస్తా, మిమ్మల్ని చాలా సంతోషంగా నేను ఉంచుతా అంటున్నాడు. సో ఇలాగ మనము దేవుని దగ్గరికి రావడం నేర్చుకుంటే ఎన్ని అడ్డంకులున్నా వాటన్నిటిని తొలగించుకొని దేవుడి దగ్గరికి వస్తే ఇంకా అన్నిటినీ గెలిచే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. మన పాపాలన్నీ క్షమిస్తాడు, మనల్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఆయన రాజ్యంలో, ఆయన సంతోషకరమైన రాజ్యంలో మనల్ని కూడా చేర్చుకుంటాడు. అలాంటి దేవుని కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.